రాజంపేట జిల్లా కోసం రాజంపేట జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు, జనసేన పార్లమెంట్ సమన్వయకర్త అత్తిగారి కృష్ణ వీటిని ప్రారంభించారు. జిల్లా హోదా కల్పించాలని నినాదాలు మారుమోగాయి. గత వైఎస్సీ పాలనలోనే రాజంపేట పార్లమెంట్ ను జిల్లాగా ప్రకటించి ఉండుంటే ప్రజలకు ఈ పరిస్థితులు వచ్చి ఉండవని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజంపేట జిల్లా కోసం తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలి రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా అనిశ్చితి రావడానికి కారణం వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులే. గతంలో పార్లమెంటు కేంద్రాలను జిల్లాగా మార్చాలనుకున్నప్పుడు అన్ని అర్హతలు ఉన్నటువంటి రాజంపేటని జిల్లా కేంద్రంగా అనౌన్స్ చేస్తుంటే గనక ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. గతంలో వైసీపీ పాలకులు కేవలం రాజంపేట ప్రాంతంలో భూ కబ్జాలకు పరిమితమైనారే తప్ప ప్రజల గురించి ఎక్కడ పట్టించుకున్న పాపాలు లేవు. ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటిది వాళ్ళు ఇక్కడ కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గతంలో చేసిన తప్పులకి మీరు క్షమాపణ అడగండి, బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పండి. అదేవిధంగా మేము కూటమి ప్రభుత్వం తరఫున ఒకే సవాల్ చేస్తూ ఉన్నాం. మీరు గతంలో ప్రజల అభివృద్ధికి పాటుపడి ఉంటే మా 1.5 సంవత్సర పాలనకి, మీ 5 సంవత్సరాల పాలనకి రెఫరెండంగా ఒక బహిరంగ సమావేశం ఏర్పాటు చేద్దాం, బహిరంగ చర్చను జరుపుదాం. మీరు అభివృద్ధి చేయలేదు, ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు, జిల్లా కేంద్రాన్ని పోగొట్టారు, సెంటిమెంట్ చేశారు. ఆ రోజు మీరందరూ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. కాబట్టి బహిరంగ చర్చకు మీరు వస్తారా సవాల్ అనేటువంటిది మేము మా కూటమి ప్రభుత్వం తరఫున ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాజంపేట నడిబొడ్డున జేఏసీ అంటే ఈరోజు రాజంపేటకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని పూడ్చుకోవాలని జేఏసీ ఏర్పాటయ్యి జేఏసీ కొంతమంది ఈ రాజంపేట కాన్స్టిట్యున్సీ పెద్దలు జేఏసీని ఏర్పాటు చేయడం అయింది. ఆ జేఏసీ తరఫున కొంతమంది గత పాలకులు చేసిన తప్పిదం, ఎందుకంటే లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కొంతమంది స్వార్థపరులు భూ కబ్జాలకు, శాండ్ మాఫియా, ఎర్రచందన మాఫియా ఈ రకంగా లెక్క సంపాదించిన మదంతో మేము చెప్పిందే జరుగుతుంది, మేము చెప్పిందే వేదమని రాయచోటిని అప్పుడు జిల్లా కేంద్రంగా ప్రకటించారు. జిల్లా కేంద్రంగా ప్రకటించిన ఆ రోజు ఏదో చెప్పినారు, అది సెంటర్లో ఉంటుంది, ఈ మారి అట్లా ఇట్లా కథలు చెప్పి కొంతమంది స్వార్థపరుల కోసం జిల్లాను ప్రకటించుకున్నారు. ఈరోజు మేమంతా మళ్ళీ జిల్లాలు కొంచెము విభజన జరగబోతుంటే కొంచెము మా కూటమి ప్రభుత్వంలో మా పెద్దలకు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ పెద్దలను మేము విన్నవించుకోవడం జరిగింది. అయ్యా, ఇది మాకు రాజంపేట ఇంత మునుపు అన్యాయం జరిగింది, ఈ వైఎస్ఆర్సీపీ మూకలు చేసిన తప్పిదంతో మేమంతా బాధ్యులమైనాం, మేమంతా అన్యాయం అయిపోయింది, మా రాజంపేట కాన్స్టిట్యున్సీ ఏ డెవలప్మెంట్కు నోచుకోలేదు, రకరకాల ఇబ్బందులైనా అని చెప్పి మేము విన్నవించుకోవడం జరిగింది. పేపర్ మూలకంగా మా విన్నపం చెప్పుకోవడం జరిగింది. అప్పుడు రాజంపేటనే ఉంటుంది, రాజంపేటని హెడ్ క్వార్టర్ చేస్తామని పెద్దలు కూడా రావడం జరిగింది. మీడియా సోదరులు కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఎందుకంటే అందరికంటే ముందు ఏదైనా సమాచారం వస్తే మీడియా సోదరులకు వస్తుంది. మీడియా సోదరులు కూడా ఆ రోజు అందరూ రాజంపేట అయిపోయిందండి, అందుకోసమే సిద్ధవట మండలము, ఒంటిమిట మండలం కూడా రాజంపేట డివిజన్లే కూడా కలుపుతున్నాం, రెవెన్యూ డివిజన్ దీనికి కలుపుతున్నాం అని చెప్పినారు. దానికి మేము సమ్మతమే అన్నాము. ఎందుకంటే కడప మాకు కూతవేటు దూరంలో సిద్ధవట మండలం ఉంటుంది, నడుచుకుంటా పోయినా కూడా హాఫ్ అన్ అవర్లో, అర్ధ గంటలో మనము సిద్ధవటం నుంచి కడపకు చేరుకోగలుగుతాం. అటువంటి ప్రదేశాన్ని ఇప్పుడు 80 కిలోమీటర్ల దూరం ఉన్న ఒక కొండలు గుట్టలు దాటుకొని పోయి అక్కడ చేరుకోవాలంటే, రాయచోటికి చేరుకోవాలంటే సరైన వసతులు లేవు, తినేదానికి తిండి లేదు, అక్కడ తాగేదానికి నీళ్లు లేని రాయచోటిలో మేము చేస్తామంటే, మేము పెడతామంటే ఎట్లా ఓర్చుకుంటారు జనాలు? నాయకులది కాదు తపన, ఇది ప్రజల తపన. ప్రజల తపనకు ప్రతి ఒక్కటి మనం సమాధానం చెప్పాల్సిందే. అందుకోసమే ఈ జేఏసీ ఏర్పడి జరుగుతుంది. ఇప్పుడు చిన్న విషయం, ఈ రాజంపేటలో ఈ వైఎస్ఆర్సీపీ మూకలు వీళ్ళు చేసిన దందాలన్నీ కాదు, ఇక్కడ
ప్రజల కోసం ఒక దయ్యలా మనము దీనికి ప్రజలు మనకి ఇక్కడ వచ్చి జేఏసీ నేతలు కూర్చుంటే మనం జేఏసీ దీనికోసము జిల్లా కోసం ఇక్కడ కూర్చుంటే వీళ్ళు ఈ రౌడీ మూకలు స్కూటర్లు వేసుకొని కార్లు వేసుకొని ర్యాలీలకు జెండాలు పట్టుకొని వస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. వీళ్ళు అనుకుంటాను మేమేమో డబ్బులు మతంలో ఉన్నామనుకుంటాను. ఆ మతం అన్నీ దిగిపోతాయి. మేము వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాం. మీరంతా ఇటు చేసేది తప్పు. మీరు చేసిన తప్పును ఒప్పుకోండి ఫస్ట్, మళ్ళీ తర్వాత రాండి ర్యాలీలకు ధర్నాలకు. మీరు కూర్చోండి ఇక్కడ వచ్చి. అది చేయడం తప్ప ఇటువంటి లేనిపోని రాద్ధాంతాలు చేస్తే మాత్రం ఎవరు ఇక్కడ ఊరుకుండరు. అన్ని దారులకు ధీటుగా మేము సమాధానం చెప్తాం. మేము వాళ్ళ మాదిరిగా రౌడీ మూకలం కాదు. మేము ప్రజానాయకులం, ప్రజలు ఎన్నుకునే నాయకులం. మేమంతా ప్రజలు చెప్పినట్టే మేము నడుచుకునే వ్యక్తులము. అందుకోసము ఇటువంటి తప్పులు చేయొద్దని మరీ కోరుకుంటున్నాం. జై 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 రాయంపేట, జై జేఏసీ.